అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనమందరము మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ప్రిస్కిల్లా అకులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. అందరం కలిసి చదువుకుందాం. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృఢపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుతూ వచ్చెను. దేవుడు ఈ లేఖన భాగమును మన యొక్క వినికిడిలోనికి తేబడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, ఈ సమయంలో హెర్మోన్లో చేరి ప్రభా మీ గాయపడిన ప్రాంత సాగిలో పడి స్తుతించడానికి ప్రభా మీ సహాయపడుతూ వచ్చిన విధానం అంతటి బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగ పరలోకపు తండ్రి, 4 సంఘాల నుంచి కలిసి వచ్చిన ప్రభా దైవ సేవకులు, పెద్దలు, విశ్వాసులు అందరినీ కూడా పేరు పేరుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి, జయమైన యొక్క ప్రేమ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దేవుని ప్రజలకు ప్రభా కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభా సిద్ధపరిచిన విధానం అంతటి బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలా పరలోకపు తండ్రి, ప్రభా చదువుకునే లేఖన భాగముల ద్వారా ప్రభా మీ మాతో మాట్లాడము. ప్రభా నీ మెల్లని స్వరాన్ని వినిపించుము. ప్రభా ఎవరిన బిడ్డలో నీ లోతైన కార్యం జరిగించుము. మీరు గొప్ప దేవుడిని స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో కాచి నిత్య నిబంధన రక్తమును ప్రోక్షించుకుంటుండగా ప్రాణ ఆత్మ దేహమును శుద్ధపరిచి దేవ మీరు మహిమ పొందురమ్మని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ సమయంలో తెరబడిన ఆకాశం మమ్మదించి దేవా నీ నామమును మహిమ తెచ్చుకుంటామని కోరుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునికి వచ్చెను. అతడు ఎలాంటి వాడంటే విద్వాంసుడంట, ఒకటి. రెండోది లేఖనమందు ప్రవీణుడై వచ్చినాడు. తర్వాత మూడోది ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును కూర్చున్న సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా ఆరంభించను. అయితే ఇటు ఈ యొక్క వ్యక్తిలో చూస్తే మంచి విద్వాంసుడు కనుక, మంచి లేఖనములు ప్రవీణ్యం గలవాడు, ప్రభు మార్గమును విషయమై ఉపదేశం పొందినవాడై ఆత్మయందు తీవ్రత కలిగిన వాడై వచ్చినాడు. బాప్తిసం పొందుకుంటూ వచ్చినాడు. యేసును కూర్చున్న సంగతులు అనేకులు వివరంగా చెప్తా ఉంటున్నాడు. కానీ ఒక ప్రశ్నాంతరము ఇక్కడ ఏంటి అంటే, అన్నీ తెలుసు కానీ సరైన యొక్క మార్గము తెలియని వాడుగా, తెలియక ఈ మార్గంలో నడుచుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విద్వాంసుడైన వాడు అపోల్లో అనే యూదుడు ఏంటంటే మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి తెలివి గలవాడు, మంచిగా వాక్యము తెలిసినవాడు, దేవుని మార్గం విషయమే అనేక ఉపదేశం చేస్తూ ఉన్నవాడు, అన్నీ చేస్తూ ఉంటున్నాడు. కానీ ఏంటంటే దైవ మార్గమును సరైన రీతిలో తెలియక బోధిస్తూ ఉన్నాడు. అయితే ఒకటి అక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే,
ప్రిస్కిల్లా అక్లానియు వీని అతను చేర్చుకున్నాడు అనమాట. అదే మంచి విద్వాంసుడే, కానీ ఆ యొక్క వ్యక్తి ఆ మాట చెప్పినప్పుడు ఈ యొక్క దంపతులు ఆ యొక్క వ్యక్తిని చేర్చుకొని ఎలాగా అంటే విషదపరిచినాడు అనమాట. నిజమైన దైవ మార్గమును వారికి తెలియజేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయితే అతనిలో ఉన్నటువంటి మంచి సుగుణం ఏంటంటే వినేదానికి ఆగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. వినడానికి, చెప్పిన మాట వినడానికి విధేయత చూపుతూ వచ్చినాడు. నేను విద్వాంసుడు కదా, నాకు అన్నీ తెలుసు కదా, కానీ నువ్వు చెప్తేనే వినాలా అనేటువంటి యొక్క అవగాహన లేనివాడుగా లేడు. కానీ అయితే ఏదైనా సరే చెప్తా ఉన్నాడు కదా, ఒక మంచి మార్గముల గురించి మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి వినేదానికి మనసును నిలుపుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మనం గ్రహించాలా, ఆ వ్యక్తి విద్వాంసుడు. చాలామంది మనం ఏం చేస్తామంటే భయపడతాం. చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలన్నా, దేవుని మార్గమును, భక్తిగా సహవాసమును గురించి చెప్పాలంటే మనం భయపడతాం. కానీ ఈ యొక్క వీరి దంపతులు ఏం చేశారు అని అంటే, వారిని ఆ యొక్క యూదుడైన అపోలోను చేర్చుకొని క్లుప్తంగా ఒక క్రమబద్ధమైన రీతిగా అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విడుచుట ఎందును, ఎడతెగ ప్రార్థన ఎందును ఈ యొక్క విషయాలు క్లుప్తపరిచి విశదపరిచి అర్థమయ్యే రీతిగా అతనికి చెప్తూ వచ్చినప్పుడు అతడు ఏం చేస్తూ వచ్చినా అంటే వినడానికి అంగీకరిస్తూ వచ్చినాడు. మాటకు లోపడుతూ వచ్చినాడు. కనుకనే ఏమైతే వచ్చిందంటే తన యొక్క జీవితము ఎంతగానో వ్యాపిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈనాడు మనం ఎంతోమంది మంచి 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 విద్యలు చదివిన వారు లేకపోలేదు. కానీ కొంతమంది ఏమంటా, వారిలో ఒక ఈగో ఉంటుంది. నేను చదువుకున్నాను కదా, నేను మంచి జాబ్ పర్సన్ కదా, నాకు బోధించడం ఏంటి, నాకు చెప్పడం ఏంటి అనేటువంటి యొక్క తాత్పర్యం వారి మనసులో కలిగి ఉంటుంది అన్నమాట. అయితే ఇతడు అపోలో అనేవాడు, ఇక యూదుడు ఏం చేస్తూ వచ్చినాడంట, మంచి విద్వాంసుడు, అన్నీ బాగానే ఉన్నాయి తనలో, కానీ ఒక క్రమము అనేది అతనిలో లేదన్నమాట. కనుక అతడు అన్నీ బోధిస్తూ ఉంటున్నాడు, కానీ రక్షణ మార్గం అనేది ఆ యొక్క వ్యక్తి తెలుసుకోలేకపోతూ ఉంటున్నాడు. ఈనాడు ఎంతోమంది చేస్తూ ఉన్నాడు పరిచర్యలు. నిజమైన యొక్క మార్గమును గురించి, ఆ యొక్క రక్షణ మార్గమును గురించి, ఆ యొక్క పరలోకం గురించి, మార్గముల గురించి చెప్పే యొక్క విధానములో మనం కలిగి ఉండాలన్నమాట. కనుక ఏం చేస్తున్నాడు, యోహాను సువార్త 14 యేసు చెప్పి, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యం పోవడము అసము. కనుక ఆయన మార్గాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి ఏం చేస్తూ వచ్చినంట, మంచి చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచింది. అంటే వీడేమి ఈ యొక్క ప్రిస్కిల్లా అక్విలా వారు ఏమైనా మంచి విద్వాంసులా, అంటే మంచి యొక్క టాలెంట్ పర్సన్సా, ఏమైనా ఇతనిలో వీళ్ళలో ఏమైనా ఒకది కనపడతా ఉంది అని అంటే వీళ్ళలో ఏం లేదు, వీరంతా జీరో వీరిలో. అయితే వీరు జీరో అయినప్పటికీ కూడా వీరిలో ఏమన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మంచి యొక్క మార్గంలోనికి వారు నడుస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీవు నేను మనము కూడా ఏం చేయాలంటే, గొప్ప గొప్ప విద్యలు చదివినప్పటికి కూడా ఏంటంటే ఒక మంచి మార్గాన్ని తెలుసుకోవాలన్నమాట. కనుక జబీనా ఏం చేస్తూ వచ్చిందనంట, ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంటూ వచ్చింది. కనుక ఇక్కడ రావటము, ఇక్కడ ఉన్న పెద్దలు యొక్క ఆమె గురించి ప్రార్థన చేయడము, ప్రభువుకు వచ్చిన మాటలు విశదపరచడము, కనుక విశదపరిచిన మాటలను అంగీకరించడము, తనలో ఆ యొక్క మాటలు అంగీకరించి స్థిరపరచుకొని ఆ తర్వాత అలాగున దేవునిలో ఉంటూ ఎలాగున తను ముందుకు అడుగు వేస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ కార్యం జరిగిస్తూ వచ్చినాడో అందుకే ఈ కూడిక అన్నమాట. కనుక ఇక్కడికి ఒకవేళ వచ్చి ఉన్నప్పుడు సరైన రీతిగా సరైన మార్గంలో అంటే సరైన పునాది వేయకపోయి ఉంటే జబీనాయిడ్కి వచ్చేది కాదేమో. కనుక మనం అంటే మంచి పునాది వేసినాము కనుక బొడ్డెపిల్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉంది, ఎంతో క్రయదం చెల్లించి కుటుంబంగా, అంటే వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా అందరూ, వాళ్ళ అక్కగారు కూడా అందరూ కూడా వస్తూ ఉంటున్నారు. అంటే క్రయదనం ఏంటి అంటే ఒక మంచి యొక్క పునాది అనేది
ఏర్పడుతూ వచ్చింది, ఆ పునాది మీద వేయబడుతూ వచ్చింది కనుక ఏం చేస్తూ వచ్చిందంటే ఇలాగ దేవునిలో నడుస్తూ ఉంటా ఉన్నది. కనుక ఇప్పుడు ఆ సహోదరి పక్షాన దేవుడు ఏం చేస్తూ వచ్చిన ఒక మాట చూద్దాము రండి. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం. దేవుని ఆశ్చర్యకార్యం చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యమును చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. వాస్తవమే. కనుక ఇక కీర్తనకాడు ఏమని వర్ణిస్తూ వచ్చినాడు అని అంటే, దేవుని ఆశ్చర్యకార్యం చూడరండి, దేవుడు నా పక్షాన చేస్తూ వచ్చిన మేలును చూస్తురండి అని చెప్పి ఒక సవాలుగా మన సంఘాలుగా అన్నిటినీ ఆహ్వానిస్తూ వచ్చిందనమాట. దేవుడు నేను ఒక అన్ని కుటుంబంలో నుంచి నేను ఇలాగొచ్చిన కనుక దేవుడు నా పక్షాన చేస్తూ వచ్చిన ఆశ్చర్య కార్యములు చూడరండి, రండి నేను ఎలాగ దేవుడు నా పక్షాన చేస్తూ వచ్చినాడు అని చెప్పి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ వచ్చిందనమాట. తర్వాత చూస్తే అక్కడ ఆయన భీకరుడై ఉన్నాడు అని అంట. ఆయన ఎటువంటి వాడంట? అద్భుతములు చేయవాడు, భీకరుడై ఉంటా ఉన్నాడు. అంతేనా అంటే చూడండి, ఎటువంటి పరిస్థితిలో నుండి ఆమె ఇక్కడికి వచ్చి ఇటువంటి ఆశ్చర్యకార్యం చూస్తూ వచ్చింది అని అంటే 12వ వచనం, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అంట. కనుక ఎటువంటి పరిస్థితుల్లో అంటే వాస్తవానికి ఈ లోకములో మనం ఇటువంటి పరిస్థితులు ఎలాంటిగా పోల్చుకుంటూ వచ్చిందని అంటే, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, ఆయనను అంటే అటువంటి పరిస్థితి నుండి దేవుడు ఏం చేశాడు అని అంటే ఆశ్చర్యకరమైన స్థితిలో ఒక సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. కనుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉంటా ఉన్నాం. నిజంగా చూడండి, ఇంకా ఏం చేస్తూ వచ్చినాడు అంటే 16వ వచనం, దేవుని యందు భయభక్తులు గలవారులారా, దేవుని యందు భయభక్తు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను, నా కొరకు చేసిన ఆశ్చర్య కార్యం, నా చేసిన కార్యములను నేను వినిపించెదను. అందుకే ఇప్పుడు ఈ వర్తమానం అయిపోయిన తర్వాత మరలా జబీనా కూడా తన యొక్క సాక్ష్యము పంచుకుంటుంది అనమాట. ఎందుకు అని అంటే దేవుని యందు భయభక్తు గల వాళ్ళారా, మీరందరూ కూడా వచ్చి ఆలకించండి. ఇప్పుడు ఆలకించడానికి మనం అందరం వచ్చినాం. దేనికి ఆలకించాలంట? ఆయన నా కొరకు చేసిన కార్యములు ఏంటంటే అవి ఊహకందలేదు, తలంపులకే రాలేదన్నమాట. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినట్టుగా మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. కనుక ఆయన ఆశ్రయించినప్పుడు ఏది మనకు తక్కువ చేయడనమాట. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. నేను ఎంత చదివినాను, నేనేది ఆడిపోయి ప్రార్థన చేయడం ఏంటి అనేక అవగాహన రాలేదన్నమాట. కానీ మంచి సరైన సమయానికి మంచి మార్గంలోనికి వచ్చి మంచి పునాది, కాంక్రీట్ మీద పునాది వేస్తూ వచ్చిందన్నమాట. సరంబి వేయబడిన యొక్క పునాది. కనుక ఈ పునాది మీద కడతా ఉంది. కనుక ఇంకా వరదలు వచ్చినా, గాలులు వచ్చినా, అలలు వచ్చినా ఏమంటుంది? పడిపోదు. ఎందుకంటే బండ మీద కట్టబడిన యొక్క ఇంటి వల్లే పునాది కట్టుకుంటూ వచ్చిందనమాట. కొంతమంది ఇసుక మీద ఇండ్లు కట్టిన వాళ్ళు ఉంటారు. అవేంటంటే కొన్ని పరిస్థితులు, గాలులు, తుఫానులు, వరదలు అవి వచ్చినప్పుడు ఏమవుతాయంటే కొట్టుకొని పోతాయి, మళ్ళా కనబడరు. కనుక అలా కాదు. కనుక ప్రజలందరి ఎడల ఏంటంటే ఈ మాటను, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించదను. అందుకే ఆమె మంచి చదివినప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చిందంటే ఇక్కడ ఉన్న పెద్దలను మాటలు, ఆ పరలోకపు నిత్యజీవ మాటలు వినిందన్నమాట. వినడం బట్టి ఏమేంత వచ్చిందంట? దేవుని మార్గము, ఏకైక మార్గంలోకి వచ్చినాయి. ఎన్నో మందిరాలు ఉన్నాయి, బొడ్డపల్లి కాడ నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే ఎన్నో మందిరాలు ఉన్నాయి. కానీ ఇక్కడికే ఎందుకు వచ్చిందని అంటే సరైన మార్గంలోనికి నడిపిస్తూ వచ్చినాడు దేవుడు. చక్కని మార్గంలోకి నడిపిస్తూ వచ్చినాడు హెర్మోనికి.
కనుక దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఆయన నా కొరకు చేసిన కార్యాలు ఏమంటే అన్నీ నీ కాదు. నా పరిస్థితి మునుపు ఎలాగుంటూ వచ్చింది, మేము నిప్పుల్లో నీళ్ళలో పడితిమి, అయినను ఏంటంట నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించిన సమృద్ధి గల చోటికి. ఇదే దైవజనుడు భక్త్ సింగ్ గారు వేసిన యొక్క పునాది. ఈ యొక్క అపోస్తలత్వంలోనికి, ఇటువంటి సహవాసానికి, ఈ యొక్క నాణ్యమైన శ్రేష్టమైన యొక్క సహవాసానికి దేవుడు జెబినాను సరైన సమయంలోనికి తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంట, ఆమెతో పాటి మనం కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇప్పుడు ఆ పక్షాన్ని చేస్తూ వచ్చిన దేవుడు మీ పక్షాన్ని ఎందుకు చేయడు? కాబట్టి మీరైనా సరైన మార్గంలో రావాలా, మీరే శ్రేష్టమైన మార్గంలో మీరు రావాలన్నమాట. వచ్చి ఏం చేయాలా, ఇటువంటి సాక్ష్యం మీరు చెప్పాలా. దేవుడు నా కొరకు చేసిన కార్యాలు ఎంత గొప్పవండి, నేను ఊహించాలా. నా జీవితంలో నేను ఊహకు అందలేదు. దేవుడు ఇంతగా నన్ను హెచ్చిస్తాడని నా జీవితంలో నేను అనుకోలేదు. కానీ దేవుడు నన్ను ఇంతగా హెచ్చిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు అని మాటను తెలుసుకుంటూ వచ్చిన ఆ యొక్క అపోలో ఉన్నటువంటి విద్వాంసుడు ఎలాగున వారి పిస్కిల అక్కుల అని వారి మాటలు విని ఆ మార్గంలో స్థిరపడి వెళ్ళి అనేకులకి ప్రకటిస్తూ వచ్చినారు. వారు అలా ప్రకటిస్తూ వచ్చినాడు. అలాగున ఈ సహోదరి జబీనా కూడా ఏంటంట, ఈ మార్గంలోకి వచ్చి ఏంటంట, దేవుడు నా పక్షాన్ని చేస్తూ వచ్చిన కానీ చూడరండి. అందుకే ఈ కీర్తనకాడు అంటూ వచ్చినాడు, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడు, ఆయనకు అసాధ్యం ఏదీ లేదన్నమాట. ఆయన గొప్ప దేవుడు. కనుక ఆయనకు ఆయన చేతిలో అన్నీ సమస్తం ఆయన ఎందుకు గుప్తంలో ఉంటా ఉన్నాయి. కనుక మనము కూడా ఈ యొక్క సమయంలో జబీనా వారి యొక్క సంతోషంలో మనం కూడా పాల్పొందాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ వచ్చిందనమాట. కనుక ఆ సహోదరి యొక్క ఆహ్వానం మన్నించి వచ్చిన మనం కూడా ఇంకా ఒకవేళ మీరు ఈ మంచి విద్వాంసులే, నాకు అన్నీ తెలుసులే నేను అనుకుంటానో ఏమో, అయితే నీకు సరైన మార్గంలో నడవకపోతే ఇక్కడ దైవజనులు పెద్దలు సహవాసము ఇక్కడ ఉంటా ఉన్నది, మీకు సరైన యొక్క దేవుని మార్గము బోధించేవారులాగా ఇక్కడ ఉన్నారన్నమాట. కనుక ఇక్కడ మిమ్మల్ని చక్కని మార్గంలో మిమ్మల్ని ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని ధైర్యపరిచి మీ కొరకు ప్రార్థించి మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. కనుక ఇటు మార్గంలో మీరు వచ్చి సహోదరి పక్షాన చేస్తూ వచ్చిన మేలు మీ పక్షాన కూడా చేస్తారు. ఆయన నిన్న నేడు నిరంతరమును ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మార్పు చెందిన దేవుడు. కనుక దేవుడు చూడు, ఒక మాట చూసుకొని ముగించుకుందాం, నా సమయం అయిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు, బాగా గమనించండి, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారై ఉన్నారన్నది ఇది. కనుక ఇప్పుడు ఈ సహోదరి కూడా ఏంటంటే అటువంటి ముస్లిం కుటుంబం నుంచి దేవుని వైపు తిరుగుతూ వచ్చింది. కనుక ఇప్పుడు ఈ సహోదరి కూడా ఏమంటే ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు ఇప్పుడు యూదులతో పాటు ఏమైంది, మా సమాన వారసులో అయితే వచ్చింది. ఒక్క శరీరంలో సాటి అవయములను
వాగ్దానంలో పాలువారునుగా చేయబడుతూ వచ్చింది. కనుక ఈ యొక్క సమయంలో ఏంటంటే అన్యజనులకు ఎవరైనా సరే, కనుక ఒకప్పుడు మనం అనుకోవచ్చు వారికే కదా వాగ్దానములు, వారికే కదా పరలోకము, వారికే కదా అని కాదు. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రావడం బట్టి మనకు కూడా ఇటువంటి గొప్ప ఆధిక్యత దొరుకుతూ వచ్చింది. ఏం ఆధిక్యత అంటే ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు ఏమైనా సమాన వరుసలు అందరూ సమానంగా చేపడుతూ వచ్చిన వారంగా ఉంటున్నాం. అలాగే ఒక్క శరీరంలో సాటైన అవయములుగా చేపడుతూ వచ్చినాం. కనుక మనం అందరం కూడా ఒక్క శరీరంలో ఉన్నటువంటి అవయములమే. కనుక మన శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, కనుక మన శిరస్సు ఆయన. కనుక ఈ శరీరంలో అవయములు మనం అందరం కూడా కులము, మతము, నలుపు, తెలుపు, తేడా, భేదాప్రేమ లేకుండా అందరూ కూడా సమానంగా చేయబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాం. సమానమైన వారసులుగా ఆ యొక్క యూదులతో పాటు సమాన వారసులుగా చేస్తూ ఒక్క శరీరం మందలి సాటైన అవయములను వాగ్దానంలో ఇప్పుడు ఆమె కూడా వాగ్దానం పాలువారైతే వచ్చింది. ఏ వాగ్దానము అంటే అబ్రహాము ఆ పునాదుల గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చినట్టుగా ఇప్పుడు ఈ మనమందరితో కూడా ఏమైతే వచ్చిందంటే జబీనా కూడా ఆ యొక్క వాగ్దానానికి పాలుభాగస్రాలుగా చేయబడుతూ వచ్చింది. కనుక మనమందరం కూడా దేవుడు ఆ పక్షంగా చేస్తూ వచ్చిన కార్యంలోకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనకు సహాయం చేయనుగాక. సమయంలో సహోదరి జబీనా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశారు. ముఖ్యంగా మేము ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాము. నా పేరు జబీనా, నేను ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను. మాది బొడ్డుపల్లి. నాకు తల్లిదండ్రులు లేరు, నేను మా చెల్లి ఉంటున్నాము. తర్వాత మా అమ్మ ఉన్నప్పుడు మా కుటుంబం మాకు ఎంతో తోడుగా ఉండేది. మా అమ్మ మా కుటుంబానికి ఎంతగానో సహాయం చేసింది. కానీ మా అమ్మగారు చనిపోయిన తర్వాత మాకు ఎవరు సహాయం చేయలేదు. తర్వాత నేను దేవుడు అంటేనే నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా నేను చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేసింది కానీ ఎలా ప్రార్థించుకోవాలి, మా అమ్మగారు బతకడానికి ఏం చేయాలనేది మాకు ఏం చెప్పలేదు. నేను అప్పుడు ఆవిడతో అన్నాను, మా అమ్మగారు బ్రతికి మేము క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతే నేను దేవుడిని మా చెల్లి, నేను, మా అమ్మగారు దేవుడిని నమ్ముకుంటాము అని చెప్పాము. అప్పటికి మా నాన్నగారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఆవిడ వచ్చి ప్రార్థన చేసింది, వెళ్ళిపోయింది. మేము నమాజ్ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి మేము మసీదులోనే పెరిగాము. నేను నమాజ్కి వెళ్ళేదాన్ని, నమాజ్ చేసేదాన్ని. ప్రతి పండక్కి నమాజ్ చేసి పేదలకు కూడా చాలా సహాయం చేసేవాళ్ళు. తర్వాత మా అమ్మగారు బ్రతకాలని ఆ గుడికి వెళ్ళు, ఈ గుడికి వెళ్ళు అని నన్ను చాలామంది చాలా రకాలుగా చెప్తే గుడికి కూడా వెళ్ళాను. అక్కడ ఏ గుడికి వెళ్ళినా సరే మా అమ్మని బ్రతికించలేకపోయాను. అప్పుడు ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేసింది కానీ ఆవిడ ఇలా ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు బతికిస్తాడు నిన్ను, మీ అమ్మగారిని అనేసి ఆవిడ చెప్పకపోతే నేను దేవుడిని నమ్మలేదు. అప్పుడు నాకు తెలియదు, ఏమీ తెలియదు దేవుడి కోసం. సరే తర్వాత ఏమైందంటే ఇంకా మా అమ్మగారు బ్రతకలేదు, చనిపోయారు. ఆపరేషన్ అయిన 5 రోజుల తర్వాత మా అమ్మగారు చనిపోయారు. ఇంక నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఇంక దేవుడు కనిపించినా సరే నేను తలెత్తి చూసేదాన్ని కాదు, ఏ చర్చికి వెళ్ళేదాన్ని కాదు, చర్చి వైపు కూడా చూసేదాన్ని కాదు. ఇంక నాకు ఈ దేవుడు సాయం చేయలేదు, ఇంక ఏ దేవుడు నాకు సాయం చేయలేదని నేను ఇంకా మనసు ఇరిసేసుకొని ఉండిపోయాను. తర్వాత అలాగా ఇంకా మా అక్క బాప్టిజం తీసుకుంది, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. కానీ ఆవిడ కూడా నాకు దేవుడి కోసం ఏం చెప్పలేదు. ఇంకా అలా ఉన్నాం. మా చెల్లికి వివాహం చేసాను. ఎవరు లేరు, ఎవరు చూసుకుంటారు, మా చెల్లికి పెళ్లి చేసేస్తే నేను ఎలాగోలాగా ఉండొచ్చు, నాకు కొంచెం తెలివితేటలు ఉన్నాయి, మా చెల్లికి ఏం తెలియదు, అమాయకురాలు అనేసి నేను మా చెల్లికి వివాహం చేశాను. మా చెల్లికి 14 సంవత్సరాలకు వివాహం చేశాను. నాకు అప్పటికి 16 సంవత్సరాలు, మా అమ్మగారు చనిపోయినప్పటికి. అప్పటికంచి చెల్లి నేను కలిసే ఉంటూ వచ్చాం. చెల్లికి పెళ్ళైన తర్వాత చెల్లి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. మా కుటుంబం మా చెల్లికి పెళ్ళైన తర్వాత కూడా మాకు సపోర్ట్గా లేదు. మా చెల్లికి ప్రెగ్నెంట్ అప్పుడు కూడా మమ్మల్ని బయటికి తోసారు.
కానీ దేవుడు మమ్మల్ని వదలలేదు. దేవుడు మమ్మల్ని వెనక్కిట్టి తోసుకుంటూనే వచ్చాడు. కానీ మేమైతే దేవుడు నమ్మలేదు. అప్పటికీ నాకు దేవుడి కోసం తెలియదు. తల్లిదండ్రులు ఉండి ఎంతోమంది చెడిపోయిన పిల్లలు ఉన్నారు. కానీ మా చెల్లి నేను ఏ తప్పుడు మార్గంలో వెళ్ళకుండా ఇద్దరం కలిసికట్టుగానే వచ్చాము ఇప్పటి వరకును. తర్వాత నా చదువు 10th క్లాస్లో ఆగిపోయింది. మా అమ్మగారు నేను చదివించడానికి నాకు స్తోమత లేదు, ఇప్పుడు చదివించిన అబ్బాయిని పెళ్లి చేయాలి, సో నేను చదివించలేనమ్మని నన్ను 10th క్లాస్లోనే ఆప్ చేసింది. కానీ నాకు చదువు పట్ల చాలా ఇష్టం. చదవాలి, ఎలాగన్నా జాబ్ కొట్టాలి, మా అమ్మని చూసుకోవాలి, మా ఫ్యామిలీని చూసుకోవాలని నాకు సంకల్పంతో ఉండేదాన్ని. అప్పుడు మా అమ్మగారు నన్ను ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. పనికి 1000 రూపాయలు ఇచ్చేవారు. వెళ్ళాను. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత దేవుడు మరి నా పట్ల ఇంత కార్యం జరిపించి ఆయన సాక్షిగా నిలబెట్టాలని నన్ను ఆ రోజు చదువు పట్ల నాకున్న నమ్మకాన్ని, చదువుని చూసి ఒక డాక్టర్ గారు, తల్లిపిల్ల డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన మా అమ్మగారికి తెలుసు. మా అమ్మగారు అక్కడ ఆ ఇంట్లో పనిచేసేవారు. ఆయన పిలిపించి, చదువుకున్న పిల్లల్ని పనిలో పెట్టావు, అది మంచిది కాదు, నేను చదివిస్తాను, పిల్లల్ని తీసుకొని రా అనేసి ఆయన నన్ను తీసుకెళ్ళి కాలేజ్లో జాయిన్ చేశారు. మా అమ్మ 2nd ఇయర్ 1st ఇయర్ ఇంటర్ అయ్యే వరకు ఉంది. తర్వాత చనిపోయారు. అయినా నేను చదువు ఆపలేదు, కష్టపడుతూనే నేను చదువుకున్నాను. నా డిగ్రీ కంప్లీట్ అయింది, డైట్ చేశాను, తర్వాత వొకేషనల్ కూడా చేశాను. చేసిన తర్వాత దేవుడి మీద నాకు అప్పటికీ నమ్మకం లేదు. ఇంకే దేవుడు లేడు, ఇంకెవరు కాపాడరు, ఇంకెలా అయితే అలాగే అవుతుంది అని సర్టిఫికెట్ వచ్చాను. ఆ తర్వాత మా ఇంటి పక్కకి రత్నమమ్మలు వచ్చారు. నేను ఈ మందిరానికి రావడానికి కారణం రత్నమమ్మ. ఆ అమ్మ ఎన్నో మాటలు చెప్పింది, అయినా నేను నమ్మలేదు. లేదమ్మా, నాకు ఇంక దేవుడి మీద విశ్వాసం లేదు, ఇంక నేను నమ్మను, నాకు ఆయన అంటేనే ఇష్టం లేదు అనేసి నేను చెప్పుకుంటూ వచ్చినా సరే, లేదు నువ్వు రా, నేను దేవుడు చేసే కార్యాలు నేను చూపిస్తాను కదా, నువ్వు రా అని నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ముందుగా నేను అన్నని భూపతానన్ గారిని చూశాను. ఆ అన్న పిలిచి ఎంతో ప్రేమగా నాతో మాట్లాడారు. మేము అందరం ఉన్నాం కదా, దేవుడు ఎందుకు కార్యం చేయడు, మేము అందరం నీకు వెనకాల నిలబడతాము అన్నారు. నా కుటుంబం కూడా ఈ సంఘంలో నా వెనక నిలబడలేదు. ఈ సంఘం అందరూ, నేను ఎగ్జామ్ రాశాను, వొకేషనల్ పూర్తయ్యేసరికి నోటిఫికేషన్ ఇస్తాడో ఎప్పుడో తెలియదు. కానీ ఈ సంవత్సరం ఈ జాబ్ కొట్టకపోతే ఇంక నేను ఎందుకు పనికిరాను. నా కుటుంబం అన్నది, ఇంకెంతకాలం చదువుతావు, నీకేం ఉద్యోగం వస్తుంది, నీకేం పెళ్ళి అవుతుంది, మీరేం బాగుపడతారో అన్నట్టు మా చెల్లిని నన్ను తిట్టారు. అయినా నేను బాధపడలేదు. సర్లే, తిట్టుకోండి, మీ మాటలే నాకు ఆశీర్వాదం అవుతాయని మేము ధైర్యంగా ఉంటూ వచ్చాం. మా చెల్లి నేను కలిసే ఉన్నాం. మాకు ఏ కుటుంబం ధైర్యంగా లేదు, మాకు ఎవరు చూడలేదు కూడా. మాకు ఒక మటన్ షాప్ ఉంది, ఆ షాప్ చూసుకుంటూ నేను మా చెల్లి బ్రతికం కలిసి, ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. తర్వాత నోటిఫికేషన్ రాకముందు నేను బ్యాంక్లో పనిచేసేదాన్ని. బ్యాంక్లో పనిచేస్తూ వొకేషనల్ చదువుకున్నాను, పశువుల డాక్టర్కి, వెటర్నరీ చదువుకున్నప్పుడు ఇంకా అప్పటికి నోటిఫికేషన్ ఇచ్చాడు. నా చదువు పూర్తక ముందే నోటిఫికేషన్ ఇస్తాము అనేసి పేపర్లు ఇచ్చాడు. చాలా ఏడ్చాను, దేవుడా ఏంటి ఇప్పుడు నువ్వు చదవమన్నాక అది చదువుతున్నాను, మళ్ళీ ఇంతలో నోటిఫికేషన్ ఇస్తే ఇంక ఈ సంవత్సరం కూడా వృధా అయిపోతుందని ఎంతో ఏడ్చాను. కానీ దేవుడు నా యందు ఈ ఉద్యోగం దాచిపెట్టినందుకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, నా చదువు పూర్తయ్యే వరకు ఇవ్వలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ 2023లో నా చదువు పూర్తయిపోయిన తర్వాత ఇంక ఈ ఉద్యోగం కూడా రాదు, ఇంకెక్కడో దగ్గరికి దూరంగా వెళ్ళి పని చేసుకోవడం తప్ప నాకు ఇంక ఈ ఉద్యోగం కూడా రాదు అనేసి నేను ఎంతగానో ఏడ్చాను. మా కుటుంబం అన్న మాటలు నిజమయ్యాయి, నాకు నేను ఏది సాధించలేను, మా అమ్మ పేరు నిలబెట్టలేను, దేవుడు నా పట్ల ఏ కనికరం కూడా చూపించలేదు అని నేను ఆశలు వదిలేసుకున్నాను. 2023లోనే హైదరాబాద్ వెళ్ళిపోదాము, అక్కడ ఏదో ఒక పని చేసుకొని ఇంకెలాగోలా బ్రతుకుదాము, వీళ్ళు అన్న మాటలు నేను ఇక్కడ ఉండి భరించలేననేసి నిర్ణయించుకొని ఇంకొక 1 నెల రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకునే టయానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే బుక్స్ తీసి అన్న వాళ్ళతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని స్టార్ట్ చేసాను చదవడం. అమ్మ తెల్లవారుజామున 2 గంటలు లేగు, దేవుడు అప్పుడే మాట్లాడతాడు, దేవుడు అప్పుడే సమీపంగా ఉంటాడు అని రత్నం నాకు చెప్పేది. అప్పుడు కాంచి నేను తెల్లవారుజామున 2 గంటలు లేచి ప్రార్థన చేసుకుని దేవుడితో వాదించేదాన్ని. నాకు ఇవ్వాలి, నువ్వు ఇచ్చి నన్ను నిలబెట్టు, అప్పుడు నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను. నాకు తల్లి లేడు, తండ్రి లేడు, మాకు వెనక ముందు కూడా ఏమీ లేదు, మాకంటూ మేము కష్టపడి బ్రతికితేనే కానీ మాకు ఒక రోజు గడవదు. అలాంటి మమ్మల్ని నువ్వు నిలబెడితే నేను నమ్ముతాను, నీకు సాక్షిగా నిలబడతాను అని నేను దేవుడితో వాగ్దానం ఇచ్చాను. దేవుడికి మాట ఇచ్చి ఆ రోజు కాంచి స్టార్టింగ్ రోజు కాంచి ఎగ్జామ్ పూర్తయ్యే వరకు ఎవ్రీడే మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని చదవడం స్టార్ట్ చేసేదాన్ని.
సైతాన్ ఎన్నో రకాలుగా నన్ను బాధ పెట్టింది. నీకేమి ఇస్తాడు ఈ ఉద్యోగం, నీకు రాదు, నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, ఇంకా అలానే కష్టాలు పడతావు, నువ్వేది సాధించుకోలేవు, నువ్వు మీ చెల్లి ఇలానే అనాథల్లాగే ఉండాలి అని దేవుడు నా చెవులోని నా నిద్దట్లోని ఎన్నో కళల రూపంలో నన్ను బాధ పెట్టాడు. అయినా నేను బాధపడలేదు. రత్నం అమ్మకు చెప్పాను, అమ్మ ఇలాగ అంటున్నారమ్మా, ఇలాగ వస్తుందమ్మా, నాకు తలంపులన్నీ, ఇంక ఇది కూడా నాకు రాదమ్మా అంటే, రాకపోతే నువ్వు చేయి, నీ ప్రయత్నం నువ్వు చేయి, దేవుడే ఉన్నాడు, ఆయన ఏం చేయలేడు, ఆయనకి చేతకాని దేవుంది, ఆయనకి సాధ్యం కాని దేవుని ఉందా, ఏమీ లేదు, నువ్వు చేయి, నీకెందుకు, మేము ప్రార్థన చేస్తున్నాం అని సంఘం అంతా నిలబడి ఆ నెల రోజులు కూడా నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. ముఖ్యంగా రత్నం అమ్మ, ప్రసాద్ అని ఆవిడ అర్పణక్క చాలా ధైర్యం చెప్పి నా కోసం ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఈ సంఘం అంతా నా కోసం ఎంతగానో ప్రతి ప్రార్థనలో కూడా నన్ను పెట్టారు. ముఖ్యంగా నా కుటుంబం కూడా నన్ను అలా ఏ దేవుడికి మొక్కుండ్రేమో నా కోసం అంతలో ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క అక్క అన్న కూడా నా కోసం ప్రార్థన చేశారు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా నేను ప్రేయర్కి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని ఏడుస్తూ వెళ్ళాను. ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిన రోజు కూడా ఏడ్చాను. ఎగ్జామ్ బాగానే రాశాను, కానీ ఏదో ఆందోళన, అయ్యో పాస్ అవుతానో లేదో, చాలా తప్పులు పెట్టేశాను, పాస్ అవుతానో లేదో, ఏమవుతుందో ఏటి అని నేను ఎంతగానో టెన్షన్ పడ్డాను ఎగ్జామ్కి వెళ్ళే ముందు. కానీ ఇంటికి వచ్చేసరికి ఏడుస్తానే వచ్చాను. సైతాన్ అదే అన్నది, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏడుస్తానే ఇంటికి వస్తావు చూడు అలా అన్నది. అలానే ఇంటికి వచ్చాను, ఏడ్చాను. రత్నం ఏం కాదు, ప్రేయర్ చేసుకో, దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు, ప్రతి వాక్యం నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ప్రతిరోజు మాట్లాడుతూనే వచ్చేవాడు. వాక్యం ద్వారానే, ఎవరో ఒకరు మనిషి ద్వారా, నీకెందుకు, నేను ఉన్నాను కదా, నీ పక్షంగా నేను ఉన్నాను కదా అని దేవుడు నాకు అర్థమయ్యి కాదు. అప్పుడు అర్పణకి చెప్పేదాన్ని, అక్క ఈ వాక్యం వచ్చింది అక్క, నాకు ఈ మాట వచ్చింది అక్క అంటే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు, నీకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు నమ్మకం పెట్టుకో, నువ్వు భయపడకు అనేసి. తర్వాత రిజల్ట్ వస్తే నేను అసలు ఊహించలేని మార్కులు తక్కువ వచ్చాయి. నేను అనుకున్న మార్కులు కానీ చాలా తక్కువ వచ్చాయి. ఆశ కోల్పోయాను. దేవుడు నా పక్షంగా లేడు, నేను ఇంక ఫెయిల్ అయిపోయాను, ఇంక ఈ ఉద్యోగం కూడా నాకు రాదు, ఇంకంతే నా జీవితం ఇంతే అని నేను దేవుడు ప్రార్థన చేయడం మానేశాను. మా చెల్లి కూడా ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఇంకా మా చెల్లి నేను అనుకుని ఇంక దేవుడు లేడు, వద్దు, ఇంక ప్రార్థన చెయ్యొద్దు అని నేను ప్రార్థన పూర్తిగా ఆపేశాను. ఇంకా 2 రోజులు కూడా ప్రార్థన చేయలేదు, ఏడుస్తూనే తిండి తిప్పలేక పడుకుంటే ఆ 3వ రోజు ఉదయం లెగ్గానే ఫోన్ ఓపెన్ చేయగానే ఒక వాక్యం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయవా, నా మీద నీకు నమ్మకం లేదా, విశ్వాసం లేదా అని దేవుడు ఒక వాక్యం నాకు వాట్సాప్లో స్టేటస్ ద్వారా వచ్చింది. ఏంటి ఇలాగొచ్చింది వాక్యం ఏంటి అనేసి రత్నమ్మతో చెప్తే, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, ఎదురు చూడు ఖచ్చితంగా వస్తుందని. రత్నమ్మ మా చెల్లి నమ్మే నాకు ఉద్యోగం వస్తుందని, నాకు నమ్మకం లేదు, పోయింది. వాళ్ళిద్దరూ నమ్మకంతోనే ఉన్నారు. చివరిగా ఏమైంది, రిజల్ట్ వస్తాయి, కొంతమందికి జాయినింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చేసిన తర్వాత నేను ఇంక ఇందుకే అని చచ్చిపోదాం అనుకున్నాను. నాకు ఇంకా ఆశ వదిలేసుకున్నాను జీవితం మీద. నేను చచ్చిపోదాం అనుకునేసరికి మా చెల్లి, ఏం కాదక్క వస్తుంది, దేవుడు ఇచ్చిన మాట నిలబెడతాడు, ఏం కాదు, ధైర్యంగా ఉండని మా చెల్లి ఎంతో ధైర్యం చెప్పింది నాకు. సరే అనేసి, సరే ఇంకా ఈ ఉద్యోగం లేకపోతే ఏమైంది, దేవుడు నా కోసం ఇంకా గొప్ప దాచిపెట్టాడేమో అనుకొని నేను తర్వాత ఒక 5 రోజులు పోయాక నేను ఆశను వదిలేసుకున్న తర్వాత మళ్ళీ మందిరానికి వచ్చాను. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, ఏడుస్తూ ప్రార్థన చేశాను. శుక్రవారం ఆడవాళ్ళు మందిరం ప్రార్థనలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసి, నేను ఏదో పాపం చేశాను, ఆ పాపం మీద నాకు తెలియదు, నన్ను క్షమించు, నా పట్ల నీ దయ ఉంటే నాకు కార్యం జరిపించు, నా కుటుంబం మధ్యలో నన్ను నిలబెట్టు. వాళ్ళందరూ మా అమ్మని మా చెల్లిని నన్ను తిట్టారు, నీకేం ఉద్యోగం వస్తుంది, మీరేం బాగుపడతారు, మీరు అసలు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. అవన్నీ నిజమైతే మమ్మల్ని ఇలాగ వదిలే, లేదు మా పట్ల ఉన్నావంటే మా జీవితంలో కార్యం జరిపించు అని నేను ఆ రోజు శుక్రవారం మందిరంలోని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాం. మా చెల్లి నేను ఏడుస్తూ చేసాం, అయిపోయింది. ఆ రోజు ఆదివారం, నేను మందిరానికి ఆదివారం మా షాప్ చూసుకొని మధ్యాహ్నం 12 గంటలకు వస్తాను. షాప్ చూసుకున్నాను, అయిపోయింది, స్నానం చేసి కూర్చున్నాను. మందిరానికి వెళ్దామో వద్దా, దేవుడు నా పట్ల ఏ కార్యం చేయలేదు, ఇంకెందుకులే మందిరానికి వెళ్ళినా, దేవుడు నా పక్షంగా లేడు కదా, సైతాన్ని గెలిచాడు, నేను ఓడిపోయాను అనేసి కూర్చున్నాను. ఈలోపు మా ఫ్రెండ్ ఫోన్ చేసి, జబీనా నీ పేరు లిస్ట్లో వచ్చింది, నీకు సెలెక్ట్ అయ్యావు అని ఆ అబ్బాయి ప్రార్థనలో ఉండి నా లిస్ట్ చూసి నా పేరు చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను నమ్మలేదు, నన్ను ఏడిపిస్తున్నాడేమో అనుకొని
నాకు పెట్టరా నేను చూస్తానంటే పెట్టాడు. నాకు టెన్షన్లో కనిపించలేదు నా పేరు నాకు ఎక్కడుందో. లేదురా నువ్వు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు, జాబ్ రాలేదని నన్ను ఏడిపిస్తున్నావా అని అడిగితే లేదు లేదు జబీనా వచ్చింది నేను పెడతాను చూడని స్క్రీన్ షాట్ పెట్టాడు. నేను అసలు నమ్మలేదు. ఆ తర్వాత నేను వెరిఫికేషన్కి వెళ్ళాను. అప్పుడు ఈ ప్రార్థనకి ఆదివారం ఇక్కడికి వచ్చి అమ్మాలకి అన్నాలకి అందరికీ చెప్పాను నేను సెలెక్ట్ అయ్యాను, దేవుడు నా పక్షంగా ఎంతో కార్యం జరిపించారు అనేసి వెళ్ళాను. అందరికన్నా నాకే తక్కువ మార్కులు వచ్చాయని నేను ఎంతగా ఏడ్చానో ఆ దేవుడికి నాకే తెలియాలి. నేను వెరిఫికేషన్ సర్టిఫికేట్లు పట్టుకుని వెళ్తే అక్కడ మా ముస్లిం అందరిలో నేనే ఫస్ట్ వచ్చాను. అసలు నేను నమ్మలేదు, ఊహించలేదు. నేను ఫస్ట్ వస్తాను అంతమందిలో నేనే నాకు ర్యాంక్ వస్తుందని అసలు నేను ఊహించలేదు. దేవుడు నా పట్ల ఎంతగా దాచిపెట్టాడు ఉద్యోగాన్ని. అంటే దేవుడి గురించి తెలుసుకోవాలంటే నేను ముందు బాధపడాలి. నా హృదయం బాధపడితేనే నేను దేవుడిని తెలుసుకోగలనని దేవుడు నిర్ణయించుకున్నాడు. చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను వెంటాడుతూనే వచ్చాడు, కానీ నేను దేవుడి వైపు తిరగలేదు. నన్ను పుట్టినప్పుడే ఒక పాస్టర్ గారు తీసేసుకుందాం అనుకున్నారని పెంచుకుందామని, కానీ మా అమ్మ వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత నుంచి నా చుట్టూ నా స్నేహితులు అందరూ క్రిస్టియన్సే. నేను ఎవరి మాట వెళ్ళలేదు. మా అక్కని కూడా నేను ఎక్కిరించేదాన్ని, దేవుడు బిడ్డ అని మా అక్కని నేను ఎక్కిరించేదాన్ని. ఈ రోజు నేనే దేవుడి బిడ్డగా సాక్షిగా నిలబడతానని అసలు నేను ఊహించుకోలేదు. ఇదంతా దేవుడు చేసిన మేలు. ముఖ్యంగా నా పట్ల ఎంతో కార్యం జరిపించాడు. తల్లిదండ్రులు ఉండి అన్నీ ఉన్న పిల్లలు ఎంత ఇదిగా ఉంటున్నారో మనం సమాజంలో చూస్తున్నాం. మా దగ్గర ఏమీ లేదు, మేము రెంటకే ఉంటున్నాం. మా చెల్లి, నేను, మా మరిది, మా చెల్లికి 2 పిల్లలు. మేము ముగ్గురు ఒకే మాట మీద బయట వాళ్ళకి ఎవరి మాటలు వినకుండా కలిసే ఉన్నాం ఇప్పటి వరకు. దేవుడు మా పట్ల తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా నేను ఉన్నాను నీకేమి అని మమ్మల్ని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు ఏదో ఒక రకంగా తెలియకుండానే నాకు సాయం చేశాడు. ఇప్పుడు తెలుసుకున్నాను దేవుడు అంటే ఏంటి. వద్దు నాకు ఇష్టం లేదు దేవుడు అంటే, నేను నమ్మను అనుకున్న నేనే దేవుడే నిజమైన దేవుడు. ఆయన చేసే కార్యాలు మనకు అంతు చిక్కువు. నిజంగా ఆయన నా పట్ల ఎంతో మేలులు చేశారు. దేవుడిని మాత్రం నేను మర్చిపోను, ఎప్పటికీ దేవుడిని మర్చిపోను. నా జీవితంలో నాకు ఆధారం ఇచ్చాడు. ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను, జాబ్కి కూడా వెళ్తున్నాను. 4 నెలలు అవుతుంది నేను జాయిన్ అయ్యి. తర్వాత నా కుటుంబం పట్ల మా చెల్లికి, నాకు, మా మరిదికి బాప్టిజానికి మీరు అందరూ ప్రార్థన చేయండి. మేము రక్షణ పొందాలనుకుంటున్నాము. దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు. ఇంక ఈయనే మా తండ్రిగా తల్లిగా మేము ఆరాధించాలనుకుంటున్నాం. మాకు రక్షణ కొరకే మీరు ప్రార్థన అందరూ మమ్మల్ని ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకొని మా కోసం ప్రార్థన చేయండి. తర్వాత నా వివాహానికి కూడా మంచి భవిష్యత్తునిచ్చి, మంచి భర్తనిచ్చి, నన్ను అర్థం చేసుకొని మంచి కుటుంబాన్ని ఇచ్చే ఒక ఫ్యామిలీని వచ్చేలాగా మీరు అందరూ నా వివాహాన్ని కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. సమయంలో నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధన సత్యముగా. పరిస్థితి ఏంటంటే చెల్లికి తల్లి జమీనా అక్క, చెల్లికి తల్లి పెళ్లి చేసింది, పోషిస్తూ ఉంది. ఈవిడ పెళ్లి చేసుకోలే, పెద్దది ఈ అమ్మాయి పెద్దది, ఈవిడ పెళ్లి చేసుకోలే. ఆ అమ్మాయికి పెళ్లి చేసింది, 2 పిల్లలు, అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత దేవుని మీద ఆధారపడింది, పోషించింది చెల్లిని తల్లిలాగా. వీళ్ళిద్దరికి తల్లి తండ్రి దేవుడే, వీళ్ళిద్దరికి తల్లిదండ్రి దేవుడే. ఆ కుటుంబాన్ని సంరక్షించి, పోషించి, బలపరిచి, భద్రపరచడానికి ఆయన తన చేతిని చాపడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఇలాంటి దీన దశలో ఉన్నటువంటి కుటుంబం ఒకటి ముస్లిమ్స్.
మీకు అర్థం అవ్వాలంటే సాయిబులు అంట. ఇటు రావటానికి కానీ అందరూ వదిలేశారు. ఇటు రాగానే అందరూ వదిలేశారు. సరే, వాళ్ళందరూ బంధువులందరూ వదిలేశారు. తల్లిదండ్రులు ఉన్నారులే, వీళ్ళు చూసుకుంటారు అనుకోవడానికి తల్లిదండ్రులు లేరు. ఆ పక్కింట్లో ఉన్నటువంటి రత్నం సిస్టర్ని సిస్టర్ అనకుండా తల్లి, అమ్మ అమ్మ అని పిలుచుకున్నారు. ఆమె దేవుని మందిరానికి మార్గాన్ని చూపించింది. ఏ చిన్నది వచ్చినా మా ఇంటికే వచ్చేది. ఏ పరిస్థితిలో, ఏ జాబ్ వచ్చినప్పుడు అలాగే వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేది. ఏది ఏమైనా దీనులను, దరిద్రులను, దిక్కుమాలిన వారిని బాగు చేసేటువంటి దక్షిణ హస్తం దేవుంది. మనం విన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఉద్యోగం లేకపోతే ఏమైనా ఎంఏలు బిఈడీలు చదివిందా? చదవలే. అయినప్పటికీ కూడా దేవుడు ఒక ఉద్యోగాన్ని సిద్ధపరిచి మనందరినీ పిలిచి కృతజ్ఞత కూడిక పెట్టుకుని, నాతో పాటు మీరందరూ కూడా నా స్థితిని, నా గతిని ఆలోచించి దేవుని స్తుతించుదాం రండి అని పిలిచి మనల్ని కూడగట్టి చేరదీసినటువంటి ఆ యొక్క మరి జమీనా, రుబీనా, వాళ్ళిద్దరూ, వాళ్ళ పిల్లలు, వాళ్ళే ఇక వాళ్ళ కుటుంబం. పెద్ద దిక్కు ఎవరో లేరు. పెద్ద దిక్కు ఒక్కడే. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఆయనే సంరక్షించి పోషించగలిగిన దేవుడని రుజువుపరుచుకున్నాడు దేవుడు మన మధ్యన. కాబట్టి కొన్ని వాక్యాలు, లేఖన భాగాలు చూసుకుని వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 10:22, 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత. అది నరులు కష్టము చేస్తే ఆశీర్వాదం ఎక్కువ అవదాం. నరుల యొక్క కష్టము అనేటువంటి వ్యర్థం. అయితే దేవుడు యెహోవా ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏం చేస్తుంది? ఐశ్వర్యం ఇచ్చును. కొత్తకోటలో సహోదరులు కొంతమంది ఆదివారం మాని పనికి వెళ్తున్నారు. ఆదివారం మానేసి పనికి వెళ్తున్నారు. పనికి వెళ్తుంటే వాళ్ళతోనే మాట్లాడింది ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నువ్వు కష్టం వలన, కష్టార్జితం వలన ఆశీర్వాదము ఎక్కువ అవ్వదు. కాబట్టి నీ కష్టం కాదు ఆశీర్వాదం. ఎక్కడ దొరికిద్ది? అది మందిరంలో దొరికింది. నువ్వు ఉండవలసినటువంటి మందిరంలో ఉండకుండా బయట ఒకని సేవ చేసి, పని చేసి అంత డబ్బులు తెచ్చుకుంటున్నావు. అది నిజమైన ఆశీర్వాదము కాదు అని చెప్పబడినటువంటిదిగా ఉంది. ఈ ఆశీర్వాదం, ఈ బిడ్డకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఎంతో శ్రేష్టమైనది. నరుల కష్టము చేత ఆశీర్వాదం రాలేదు. దేవుడే కలుగు చేసుకుని ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అది ఐశ్వర్యం ఇస్తుంది. ఏ ఐశ్వర్యం? ఇహలోక ఐశ్వర్యము, పరలోకమైన ఐశ్వర్యాన్ని కూడా అది ఇచ్చేటువంటిదిగా ఉంది. పరసంబంధమైన ఐశ్వర్యం. పరసంబంధమైన ఐశ్వర్యం ఏంటి? ధనం. ఐశ్వర్యం ఏంటి? పరసంబంధమైంది. ప్రార్థనలో ఎదగడం, ఆరాధనలో ఎదగడం, కృతజ్ఞతలో ఎదగడం, దర్శించే విషయంలో ఎదగడం, ఆదరించే విషయంలో ఎదగడం, చక్కని మాట్లాడే విషయంలో ఎదగడం. ఇది నిజమైనటువంటి పరలోకపు ఆశీర్వాదం. కాబట్టి మనం ఈ ఆశీర్వాదాన్ని ఐశ్వర్యంగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి మన కష్టార్జితం వల్ల ఏదో సంపాదించుకుని పెద్దవాళ్ళమై అది చేద్దాం ఇది చేద్దాం అనుకునేటువంటిది కాదు. కాబట్టి జమీనాకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎక్కడ ఉన్నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. నీ జీవిత పర్యంతము, నీ జీవిత పాలిభాగస్తుడిని కూడా దేవుడు త్వరలో నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు నీ భర్త కలిసి
దేవుని మందిరాన్ని యేసు ప్రభువు నమ్ముకున్న వాడిని చేసుకో తప్ప ఇంకొకరిని చేసుకోవద్దు. చేసుకున్నావా, వెళ్ళిపోయింది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకునండి. ఇంకొక వాక్యం చదువుకుందాం రండి. దీన దశలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో కనికరించేటువంటి వాడిగా ఉంటాడు అని చెప్పబడిన మాటలు కొన్ని చూసుకుని 1 పేతురు 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దీనులు. దీనుడు అంటే దిక్కు లేనివాడు, ఎవరు లేనివాడు, ఆస్తి లేనివాడు, ఎవరు లెక్క చేయనివాడు, తూలనాడేటువంటి వాడు, తృణీకరింపబడిన వాడు, త్రోసివేయబడిన వాడు, ఎదురు వస్తే తప్పుకొని పోయేటువంటి తత్వం కలిగినటువంటి వారు ఉంటారు. అలాంటి వారు దీనులు ఏం చేయాలంట? దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దీన మనస్సు అంటే దానికి వ్యతిరేకం ఏంటంటే అహంకారం. దీన మనస్సు అహంకారం. అహంకారం ఎప్పుడు వస్తుంది? కళ్ళు నెత్తికెక్కినప్పుడు అహంకారం వస్తుంది. నా అంతటి వాడు లేడు, నా బలం ఎంత, నా బలగం ఎంత, నా వెనకున్న బలగం ఎంత, నా బలం ఏంటి, నా ఆస్తి ఏంటి, నా ధనం ఏంటి అని అహంకారం ఉంటుంది. అహంకారం ఏం చేస్తాడంటే దేవుడు తగిన అహంకారులకు ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. దేవుని ఎదిరిస్తాడు అహంకారుల్ని, దీనులకి కృప చూపిస్తాడు. కాబట్టి ఈ దీనులుగా ఉన్నటువంటి ఈ కుటుంబానికి దేవుడు ఎంతగానో తోడుగా ఉంటాడు. ఎలా తోడుగా ఉన్నాడు? ఆయన బలమైన హస్తం తోడుగా ఉందంట. బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, ఆయన మమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన. ఏదైనా చెందుంటే, ఏదైనా కష్టం ఉంటే, ఏదైనా వ్యధ ఉంటే, కన్నీరు ఉంటే దాన్ని ఆయన మీదే. మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆయన ఎవరైనా చింత బాధ ఉంటే దాని మీద వెళ్ళి చింతకంత చింత కూడా లేకుండా జీవించాలి. చింతకి ఎంత ఉంటుంది? చాలా చిన్నదన్నమాట. అంత చింత కూడా లేకుండా దేవునిలో ఎదగవలసినటువంటి వారముగా ఉంటున్నాం. అందుకని 6వ వచనం, దేవుడు తగిన సమయమందు దేవుడు తగిన సమయంలో హెచ్చించాడు ఈ అమ్మాయిని. దేవుడు అంతవరకు కూడా సమయాన్ని చూచారు. కింద మీద బాధ, కష్టం, ఏడుపు అన్నీ ఉన్నాయి. తగిన సమయం ఒకటి వచ్చింది. ఆ సమయంలో బలిష్టమైన చేతితో పట్టుకొని దేవుడు ఆమెను హెచ్చించినటువంటి వాడుగా ఉన్నాడు. బలిష్టమైన చెయ్యి ఉంటుంది దేవుడిది. అహంకారులను ఏం చేస్తాడు? బలిష్టమైన చేతితో అణిచివేస్తాడు కిందకి. ఎవరిని? అహంకారులను బలిష్టమైన చేతితో అణిచివేస్తాడు. దీనులను హెచ్చిస్తాడు. చెయ్యి పైకి పోయిందంటే హెచ్చించాడు, కిందకి పోయిందంటే అహంకారుల మీద అణిచివేసేటువంటి వాడుగా. అదే చెయ్యి, ఆ ఒక్క చెయ్యే, ఆ బలిష్టమైన చెయ్యే అహంకారులను అణిచివేస్తుంది, దీనులను ఉన్నత స్థలంలోనికి తీసుకుని వెళ్ళేది. అక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి పోయి అక్కడ క్లర్క్స్ తోటి, మేనేజర్ తోటి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. బ్యాంకులో ఉద్యోగానికి తంటాలు పడాలి, ఎన్నో కోచింగ్లు తీసుకోవాలి, ఎన్నో టెస్టులు రాయాలి. అన్ని చేసినప్పటికీ కూడా దొరకకపోవచ్చు. చాలామంది నిరుత్సాహపడుతున్నారు. అమ్మాయి ఏమీ లేకుండా చక్కగా దేవుడు
పరిచినటువంటి నేల మీద చక్కగా వెళుతూ వచ్చినటువంటిదిగా ఉంటూ ఆమెకి మంచి ఉద్యోగము దేవుడు ఇచ్చాడు. చూడండి 1 సమూయేలు 2:8. 1 సమూయేలు 2:8. దరిద్రులను ఎక్కడ కూర్చోబెట్టాడని? దరిద్రుల్ని. అధికారులు, మేనేజర్ ఉంటాడు, క్లర్కులు ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, అది అన్నీ ఉంటాయి. అది దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, దేవునిలో అయితే మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు కూడా ఆయనే. చాలు. కాబట్టి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ కలిగిన మంటిలో ఉన్న వారిని, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని మహిమ గల సింహాసనం మీద కూర్చుండబెట్టుటకును ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నాడు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, నా స్థితి కూడా ఇలాంటి స్థితే. ఈ అమ్మాయిలాగానే అందరూ ఉన్నారు తల్లిదండ్రులు, కానీ ఇంకా స్థితి మంచిది కాదు. అలా ఉండేవాడిని నేను కూడా. రండి, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 5:11. ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చాలు. దీనులను ఉన్నత స్థలములో ఉంచేవాడు, దుఃఖపడేటువంటి వారిని క్షేమమునకు లేవనెత్తేటువంటి వాడు. క్షేమంగా ఉండడానికి లేవనెత్తే. బయటికి తిరగండి, ఎవరు పదే బయటికి ఎవరు దయచేసి వీలైనంత వరకు బయట ఎవరు ఉండకండి, లోపలికి రండి. దేవుని వాక్యం ఇక్కడ ఉంది, మనం వచ్చింది బయట ఉండటానికి కాదు. కాబట్టి దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తేవాడు, దీనుల్ని దరిద్రులను పైకి లేవనెత్తేవాడు, బలిష్టమైన చేతితో ఉద్ధరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాంటి వాడు దేవుడు. ఆమె పక్షముగా చేసిన గొప్ప కార్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 35:10. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకుచున్నవి. ఎముకలన్నీ ఒక చోటకు వచ్చినాయి అంట. ఎముకలన్నీ ఒక చోట మీటింగ్ పెట్టుకున్నాయి. మన శరీరములో ఉన్న ఎముకలన్నీ మీటింగ్ పెట్టుకుని చెప్పుకుంటున్నాయి అంట. ఏమని చెప్పుకుంటున్నాయి అంట? యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ. ఎంత మంచి మాట అండి ఇది. నా ఎముకలన్నీ కూడుకొని మాట్లాడుకుంటున్నాయి, దీనులను దరిద్రులను ఉద్ధరించువాడవు నీవే నాయన అని చెప్పుకుంటున్నాయి అని చెప్తున్నాడు. కాబట్టి మనము దీనులుగా ఉండాల్సిందే కానీ మన మాటల్లో కానీ, మన చేతల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన చూపుల్లో కానీ అహంకారం, విచ్చలవిడిగా మాట్లాడే తత్వం మనలో ఎప్పటికీ కూడా ఉండకుండా చూసుకోవటానికి మంచిది. నీ సహవాసం ఎవరితో సహవాసం చేస్తున్నావు? అక్కడ అంటాడు, అరే నీ స్నేహితుడు ఎవడో చెప్పరా, నీ గురించి ఏమో చెప్పక్కర్లేదు, నీ స్నేహితుడు ఎవరో చెప్తే నువ్వేంటో నేను నాకు చెప్తాను. ఈ స్నేహితుడి పేరు చెప్తాడు, తాగుబోతైతే, ఆడు సిగరెట్లు తాగేవాడైతే, వీటి గురించిగా చెప్పక్కల. ఆడు స్నేహితుడు, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఎందుకని? వీళ్ళిద్దరికి అలవాటు కాబట్టి. చెడు తాగుబోతుతో స్నేహం చేస్తాడు, నీతిమంతుడితో స్నేహం చేస్తాడు,
ప్రార్థనాపరుడితో స్నేహం చేస్తాడు. దైవ భక్తి కలిగిన వాడు భక్తి కలిగిన వానితో స్నేహం చేస్తాడు. కాబట్టి లోక స్నేహము దేవునిది వైరం. లోకముతో నువ్వు స్నేహం చేస్తే దేవునితో వైరం, పగ ఒప్పుకోడు దేవుడు. కాబట్టి అది జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. ఇప్పుడు అంటున్నాడు, ఎముకలు అన్నీ కూడుకొని మాట్లాడుకుంటున్నాయంట. ఏమని? దీనులను దరిద్రులను విడిపించువాడు దేవుడు ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నాయంట. వాటికి తెలిసింది కానీ మనకు తెలియట్లేదు. ఎముకలకు తెలుస్తుంది కానీ దీనులు దరిద్రుని ఉద్ధరించే దేవుడు ఒకడు ఉన్నాడని ఎముకలు తెలుసుకుని మాట్లాడుకుంటున్నాయి. కానీ మనం కూర్చొని మాట్లాడుకుంటే అన్ని చండాల మాటలు, చండాలపు ఆలోచనలు, ఇతరుల గురించి ఎంతగానో ఆడిపోసుకునేటువంటి మాటలు మాట్లాడతాం. ఎముకలకు ఉన్న బుద్ధి మనకి లేకుండా పోయినాయి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునిని మహింపరచాలి. దీనులకు దరిద్రులకు ఆయన అండగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ నా వాళ్ళు అని చెప్పేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకో మాట చూసుకుందాం. కీర్తన గ్రంథం 72. కీర్తన గ్రంథం 72:12. దరిద్రులు మొర్ర పెట్టగా అతడు వారిని విడిపించును. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరపరాధులను అతడు విడిపించు. దరిద్రులను, దీనులను, నిరపరాధులను, అపరాధం లేని వారిని, నిరపరాధులను, దీనులను, దరిద్రులను ఆయన విడిపిస్తాడు. చిక్కుల్లో నుంచి, నష్టాల్లో నుంచి, నిందలలో నుంచి, బాధలలో నుంచి, శ్రమలలో నుంచి ఆయన విడిపించేటువంటి వాడు. ఎలా విడిపిస్తాడు? తన బలిష్టమైన హస్త బలం చేత వారిని విడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన నిరుపేదల యందును బీదల యందును అతని కనికరపడు. నిరుపేదలు అంటే ఏంటి? పేదవాళ్ళల్లో ఇంకా పేదోళ్ళు అన్నమాట. నిరుపేదలు అంటే ఏంటి? పేదోళ్ళల్లో పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే పేదోళ్ళు అన్నమాట. ఓ పేదోడి ఇంటికి ఇంకో పేదోడు వెళ్ళాడని, ఓ పేదోడి ఇంటికి ఇంకో పేదోడు వెళ్ళి అమ్మా ఏదన్నా ఉంటే పెట్టు కాడు. నీలాంటి వాడినే నేను కూడా గంజి ఉంది, ఆ గంజి తాగిస్తాను, అంతకంటే ఇవ్వలేను. నేను పేదవాడినే, నీకంటే ధనవంతుడిని నేను. ఎందుకని? నీ దగ్గర గంజి కూడా లేదు, నా దగ్గర గంజి ఉంది, నేను పర్వాలేదు. కాబట్టి గంజి ఉంది, తాగమ్మా. నిరుపేద, గండు పేద, గర్భదరిద్రుడు, అలాంటి పరిస్థితిలో సైతము విడిపించేటువంటి దేవుడు. 13. నిరుపేదలందు బీదలందు అతడు కనికరించును, బీదల ప్రాణములను రక్షించును. ఏం చేస్తాడు? ఆస్తి ఇస్తాడని చెప్పలా, బీదల యొక్క ప్రాణమును రక్షిస్తాడు. ఎక్కడి నుంచి? నరకము నుండి, అగ్నిగుండము నుండి, పాతాళము నుండి, నాశనము నుండి, కేకలు వేసే పరిస్థితి నుండి ఆయన తప్పిస్తాడు. బీదలను అతడు రక్షించును. బీదల ప్రాణమును బీదల ప్రాణం. మనందరం కూడా మనందరం పేదలమే, ధనవంతులు ఎవరూ లేదు. ఇక్కడ ధనవంతుడు అని చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మన దగ్గర ఏం కోట్లు ఏమి లేవు. చలి కోట్లు ఉంటే ఉండొచ్చు, కానీ డబ్బు కోట్లు మన దగ్గర లేవు. కాబట్టి మనమందరం కూడా పేదవాళ్ళమే, కాస్త అటు ఇటు అంతే, కొంచెం అటు ఇటు అంతే, అందరం పేదవాళ్ళమే. అందుకని అంటున్నాడు, నిరుపేదలను బీదలను అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించు. బీదల యొక్క ప్రాణాన్ని రక్షించాలంటే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అది రక్షణ విషయంలో మనకి రక్షణ, మన ప్రాణాన్ని రక్షించింది. ఎక్కడికంటే నరకానికి, అగ్నిగుండానికి పోకుండా మన ప్రాణం ఆయన ప్రాణం పెట్టి
ఆ ప్రాణాన్ని ఇచ్చి మనం రక్షించుకున్నాడు. ఆ త్యాగం, ఆ యొక్క ప్రేమ, ఆ వాత్సల్యత, ఆ కరుణ, ఆ జాలి కలిగిన దేవుడు ఆయన ఎవరి ఎడల? బీదల ఎడల, నిరుపేదల ఎడల, గండు పేదల ఎడల కలిగినటువంటి వాత్సల్యత. దేవుడు ఎంతో ప్రాణం కలిగినటువంటి వాడిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. సామెతల గ్రంథం 22 దరిద్రుడని, అది దరిద్రుడు అని దరిద్రుడిని దోచుకోవద్దండి. దరిద్రుడు కదా అని దరిద్రుడిని దోచుకోకూడదు. జాలి చూపి అతన్ని విడిచిపెట్టాలి. వీడు దరిద్రుడు కదా, ఈయన దోచుకోవచ్చు అని చాలామంది దోచుకునే వాళ్ళు ఉంటారు, దాచుకునే వాళ్ళు ఉంటారు. దరిద్రుడి జోలికి పోకూడదు. గుమ్మమునొద్ద దీనులను బాధపడవచ్చు. గుమ్మం దగ్గర దీనులను బాధపరచవద్దు. అందుకని అంటాడు ప్రభు, నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చారు. నేను ఆకలిగొని ఉంటిని, ఆహారం పెట్టారు. నేను దప్పికొని ఉంటిని, నాకు దాహం ఇచ్చారు. నేను రోగినై ఉంటిని, నన్ను పరామర్శించారు. ఎప్పుడు ప్రభు నిన్ను పరామర్శించే మేము ఎప్పుడు రాలేదే. ఒక అల్పుడైనటువంటి ఒక సహోదరుడికి మీరు చేస్తే నాకు చేసినట్లే. ఒక అల్పుడైనటువంటి ఒక దరిద్రుడు, ఒక దీనుడు, నిరుపేద వానికి మీరు చేస్తే అది నాకు చేసినట్లే. ఎంత ధన్యకరమైనటువంటి మాట అది. దేవుడు ఎక్కడున్నాడు? దరిద్రులలో ఉన్నాడు. దరిద్రులలో ఉన్నాడు. దరిద్రులలో. ఇంకో మాట ఉంది సామెతల్లోనే, రండి, యెహోవాకు అప్పిచ్చువాడు అని. ఈదలను 19 చూడండి 19:17 19:17 తీయండి. మంచి మాట అది. బీదలను కనికరించువాడు అంటే అర్థం ఏంటండి? బీదలను కనికరించి నువ్వేదన్నా చేతిలో పెడితే యెహోవాకు అప్పిచ్చినట్టే. అప్పిచ్చాడంటే యెహోవాకు అప్పిచ్చేటప్పుడు దేవుని యొక్క చెయ్యి ఎక్కడ ఉంటుంది? మనం అప్పిస్తే అప్పిచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది, అప్పు తీసుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది. ఆ బలిష్టమైన చెయ్యి కింద ఉంటుందంట. నువ్వు పేదవాడికి అప్పిస్తే, పేదవాడిని కనికరిస్తే, పేదవాడికి అంత పెడితే దేవుడి చెయ్యి కిందను నీ చెయ్యి పైన ఉంటుందంట. ఎంత గొప్ప మాట అది. ఆకాశమును, భూమిని, అందున సముద్రమును, సమస్తమును సృష్టించిన హస్తం కింద ఉంటుంది. నీ యొక్క తాత్కాలికమైన వడలిపోయేటువంటి కొంతకాలం ఉండి నాశనం అయిపోయే నీ చెయ్యి పైన ఉంటుంది. ఎప్పుడు? పేదవాడిని కనికరించినప్పుడు, పేదవాడి మీద జాలి పడినప్పుడు. ఆ జాలి నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, దేవుని చేత రక్షింపబడితే, దేవుని బిడ్డవైతే పేదవాడిని సంహరిస్తున్నావా? నువ్వు పేదవాడిని సన్మానిస్తున్నావా? వాడికి చూసుకుంటున్నావా? వాడొస్తుంటే తొలగిపోతున్నావా? ఒకసారి చూసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. రండి ఇంకో మాట చూసుకుందాం. 31:9 సామెతలు 31:9 నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడి వారికి దరిద్రులకును. ఈ ముగ్గురికి న్యాయం జరగదు. ఈ ముగ్గురికి న్యాయం జరగదు. ఎవరికి? దీనులకు, శ్రమపడి వారికి, దరిద్రులకు న్యాయం మాత్రం మామూలు జరగదు. ఎంత దగ్గర పోయినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వీళ్ళకి డబ్బులు ఇవ్వలేరు కదా. డబ్బులు ఇస్తే న్యాయం బాగానే చెప్తారు, అన్యాయంగా మార్చేస్తారు. న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు.
అయితే ఇక్కడ ఈ దీనులు, శ్రమపడేవారు, దరిద్రులు ఏమెవరు కాబట్టి వారికి న్యాయం సరిగా అందదు. దేవుడు మాత్రం పక్షపాతం లేనివాడు. అందరికీ ప్రభు, పక్షపాతం లేనివాడు. యెహోవా అందరికీ 145 అధ్యాయంలో అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఉపకారం చేసేటువంటి వాడు ఎవరు? దేవుడే. కాబట్టి ఇలాంటి వారిని ఆయన ఎంతగానో కనికరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఇంకో మాట చూద్దాం రండి. జెఫన్యా గ్రంథం జకరియా తరువాత జెఫన్యా. చూడండి, జెఫన్యా గ్రంథం 774 పేజీ. జెఫన్యా గ్రంథం 3:12. దుఃఖితులకు దీనులను యెహోవా నామము ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఇత్తును. దుఃఖితులకు దీనులు ఏం చేస్తారంట? దుఃఖంతో ఉంటారంట. దుఃఖితులకు దీనులను ఏం చేస్తాడు? యెహోవా నామము ఆశ్రయించు జనశేషముగా. యెహోవా నామాన్ని ఆశ్రయించేటువంటి శేషించిన జనముగా ఆయన మీ మధ్య ఉంచుతానంటున్నాడు. ఎందుకని? దుఃఖితులైనటువంటి దీనులైనటువంటి వారిని యెహోవాను ఆశ్రయించేటువంటి వారుగా. చాలామంది చూడండి, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మొట్టమొదటిగా దీనులుగా, దుఃఖితులుగా, కష్టాల్లో ఉన్నవాళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, నిరాశ్రయులైన వారు, చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు, తృణీకరింపబడిన వారు, త్రోసివేయబడిన వారు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గర మొట్టమొదటి వచ్చేది వాళ్ళే. కాబట్టి వారు దుఃఖితులను దీనులను యెహోవా నామం ఆశ్రయించేటువంటి వారుగా ఉంటాం. దేవుని యొక్క నామాన్ని ఆశ్రయించి ఆయన గణపరిచేటువంటి వారుగా ఉంటారు అని అక్కడ చెప్పబడతా ఉంది. 1వ సమూయేలు 1వ సమూయేలు గ్రంథం 1 చూద్దాం. కీర్తన గ్రంథం ఆఖరికి మన జమ్మి నాకు చెప్పే మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 115:12 అదమ్మా. కాబట్టి మీ ఇద్దరు కూడా తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, యెహోవా మిమ్ములను మరచిపోలేదు, ఆయన విడువడు, ఎడబాయడు. కాబట్టి ఆయన మర్చిపోయాడు. 13వ వచనం చదువు. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వాదం. వాళ్ళు చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? క్వాలిఫికేషన్, భయము, భక్తి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని ఏం చేస్తారు? ఆశీర్వదిస్తాడు. నీకు భయము, భక్తి లేదనుకో, నీకు ఆశీర్వాదం ఉండదు. లోకంలో చాలా ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టిపోయాయి, అన్నీ వదిలేయాలి. అన్నీ ఏది ఉన్నా, బ్యాంకులో డబ్బున్నా, పొలం ఉన్నా, డబ్బున్నా, లేకపోతే ఆస్తిపాస్తులున్నా, బంగారం ఉన్నా, ఏది ఉన్నా, బంధువులు చాలామంది ఉన్నా, పిల్లలు ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, విడిచిపెట్టుకోవాల్సి. నువ్వు వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తున్నావో ఒకసారి నీవు పరీక్ష చేసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా వెళ్తున్నావా? దేవుని బిడ్డగా వెళ్తున్నావా? నీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు
ఎలా వెళ్తున్నావు అనేటువంటిది ఒకసారి ఆలోచించుకొని నీ కార్యాలు చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఆయన ఎన్నడూ విడిచిపోడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. సియోనులో నుండి చదువు తర్వాత 10. ఎక్కడి నుంచో ఆశీర్వాదం వస్తుందంట జబీనా. సియోనులో నుండి. సియోన్ అంటే దేవుని మందిరం. సియోన్ అంటే దేవుని మందిరం. మందిరాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో మళ్ళీ కష్టాలు వస్తాయంటే. కాబట్టి ఎప్పుడు కూడా ఆదివారం మందిరానికి వెళ్ళడం మానటానికి వీల్లేదు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ముగించేస్తున్నాను. ఒకతను, జాగ్రత్తగా వినండి, ఆ దిక్కులు చూడకండి. ఒకతను మందిరంలోనే ఉండేవాడు, చదువుకున్నాడు, మందిరంలోనే ఉంటాడు. ఎప్పుడు మందిరం సమయం లేకపోయినా, అంటే ప్రార్థన లేకపోయినా మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకుని ఆ పనులు చూసుకుంటూ ఉంటాడు. ఆదివారం ముందు వస్తాడు, అన్ని చక్కబెట్టుకుంటాడు. మిగిలిన సమయాల్లో బుధవారము, శుక్రవారము ఈ కూడికలన్నిటికీ హాజరవుతూ ఉంటాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఒక చిన్న కంపెనీ పెట్టుకున్నాడు. దాంట్లో దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అప్పుడు ప్రార్థనా కూడికి మానేశాడు. వీళ్ళు పడతల రావటానికి ప్రార్థనా కూడికి మానేశాడు. తర్వాత రెండో కంపెనీ పెట్టాడు, బైబిల్ స్టడీ మానేశాడు. అందుముందు బైబిల్ స్టడీ వచ్చేవాడు. ఇప్పుడే 2 కంపెనీలు వచ్చినాయి. ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది, దేవుని మందిరం ఉండటం తక్కువ అవుతుంది. 2 వచ్చేసరికల్లా బైబిల్ స్టడీ మానేశాడు, ప్రార్థన కూడిక మానేశాడు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ స్టడీ, ప్రార్థన ఎప్పుడు మానొద్దు. ఎవరైనా సరే ఆదివార పరిశుద్ధులుగా ఉండొద్దు. ఎవరైనా సరే రెండింటినీ మానకుండా ఉండాలి. అదే మనకి చేతి కర్ర లాంటిది అన్నమాట. మనకు ఊతం ఏంట్రా అంటే అదే. మనం వచ్చి ఆరాధిస్తాం, ఆదివారం ఆరాధిస్తాం, బలం తీసుకుంటాం. మరి బలం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం లేకపోతే ఏమైపోతాం? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నువ్వు ఎలా నడుచుకోవాలి? నీ పద్ధతి ఏంటి? దేవుల్లో ఎలాగ అడుగులేయాలి? అదంతా చెప్పేది ఎవరు? వాక్యమే. వాక్యం లేకపోతే, వాక్యానికి రాకపోతే, వాక్యం నేర్చుకోకపోతే, వాక్యం ధ్యానించకపోతే ఏమైపోతాం? కాబట్టి జమీనాకు చెప్పేది ఏంటంటే, అతను 2 కంపెనీలు పెట్టాడు, ఈ 2 మానేశాడు. 3వ కంపెనీ కూడా పెట్టాడు, ఆదివారం మానేశాడు. ఎటు వెళ్తున్నాడు ఇతను? దేవుని వైపు వెళ్తున్నాడా? డబ్బు వైపు వెళ్తున్నాడా? లోకం వైపు వెళ్తున్నాడా? 3 మానేశాడు. ఇవన్నీ మందిరం రావట్లేదు. ఏంటయ్యా అంటే, అక్కడ సార్ తలకు మించిన భారం, ఇదంతా చూసుకోవటం నేనే చూసుకోవాలి అనేవాడంట. ఒకసారి రోడ్డు మీద ఎదురయ్యాడంట పాస్టర్ గారికి ఎదురయ్యాడంట. ఎదురయ్యి, ప్రైజ్ లాడ్ అన్నా, ప్రైజ్ లాడ్ బ్రదర్, ఎలా ఉన్నారు? అన్నీ బాగానే ఉన్నాం, మందిరానికే రాలేకపోతున్నాను. మందిరానికి వచ్చే మార్గం ఒకటి చెప్తాను, రా పక్కకు అన్నాడు. పక్క తీసుకెళ్ళాడు, రోడ్డు పక్కకు తీసుకెళ్ళాడు. ప్రార్థన చేస్తాను ఆగన్నాడు. ప్రార్థన చేస్తానన్నాడు. ఏమన్నాడు? ప్రభువా, సహోదరుడు మందిరంలో ఎక్కువగా ఉండేవాడు, అన్ని పరిచర్యలు చేసేవాడు, అన్ని కూడికలకు వచ్చేవాడు, ఎంతో ఆత్మీయంగా ఎదిగాడు. ప్రభా తండ్రి, మీరు ఆశీర్వదించారు, ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు, నీ ఆశీర్వదించిన చేతిని మర్చిపోతున్నాడు. కాబట్టి నీ చిత్తమైతే ఈ 3 కంపెనీలు మూసేయి,
ఏం ప్రార్థన చేశాడు? నీ చిత్తమైతే సహోదరుడు బాగుపడాలంటే, సహోదరుడు దేవునిలో ఎదగాలంటే ఈ 3 కంపెనీలు మూసేయను ఆయన అన్నాడు. ఇదేట్రా బాబు, ఈయన మూసేయమని. ఎంత కష్టమైనా నష్టమైనా ఏదైనా కూడా దేవుని మందిరాన్ని మానేవా, నువ్వు విశ్వాసి కాదు, నీ దేవుని బిడ్డ కాదు. కాబట్టి వాక్య పరిచర్య కానీ, ప్రార్థనా కూడిక కానీ, ప్రార్థనా కూడికలు ఇప్పుడు వచ్చినటువంటి అమ్మ అని చెప్పుకుంటుంది కదా, ఎవరు? రత్నం. ఇక్కడ పరిచర్య చేస్తూ ఉండేది, పరిచర్య చేస్తారు. ఇంత గొప్పగా దేవుడు మహింపరచబడుతుంటే శత్రువు చూడలేక ఏదో చిన్న గిలి పెట్టాడు, కష్టపెట్టాడు, మైండ్ అటు తీసుకెళ్ళాడు, మనసంతా అటు పోయింది. ఇక్కడ కూర్చున్నది కానీ అమ్మాయి బాధగా కూర్చుంది. అయినప్పటికీ నీ దేవుడు అన్నిటినీ కూడా చక్కగా చేయగలిగిన దేవుడే. కాబట్టి మనం ఎప్పుడు కూడా జబీనాకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు నిన్ను మిమ్మలను మరచిపోలేదు, ఆయన విడువడు ఎడబాయడు, ఆయన దక్షిణ హస్త బలంతో నిన్ను ఆదుకుంటాడు. ఆ దీనులను కృప చూపించి ఆయన దక్షిణ హస్తంతో లేవనెత్తుతాడు, అహంకారులను అణిచివేస్తాడు. అహంకారం ఎప్పుడు పనికిరాదు. నువ్వెంత పెద్ద స్థాయికి వెళ్ళినా అహంకారం లేకుండా ఉండు. దీనత్వంతో ప్రభువుని ఒకరికి పెట్టే విషయంలో చెయ్యి చాపు. నీ చెయ్యి చాపడానికి నీకు వచ్చినటువంటి జీతంలో 10వ వంతు దేవునికి అర్పించు. మొట్టమొదటి జీతంతో భోజన వసతులు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా సమయంలో మహానీయం నుంచి వచ్చిన దైవ సేవకుడు హెడ్విన్ అన్న ప్రార్థన